హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు వెంకటేష్. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి టాపిక్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగింది. ఇక మీదట వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మీరు గ్రీవెన్స్ రైజ్ చేయవచ్చు. అదేవిధంగా కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు అనే సమాచారం అయితే వచ్చింది. ఇందులో ఉన్నటువంటి సమాచారాన్ని పూర్తిగా నేను మీకు తెలియజేస్తాను. సో మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయినటువంటి వాళ్ళు చూస్తున్నట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి వీలైనంత వరకు హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోవద్దు. హై పాయింట్స్ అంటే ఏంటంటే, ఈ వీడియో నలుగురికి ఉపయోగపడే విధంగా రీచ్ అవ్వాలి, పుష్ అవ్వాలనుకుంటే మీరు లైక్ చేసిన వెంటనే కూడా హై పాయింట్ ఇవ్వమని కామెంట్ సెక్షన్లో అడుగుతుంది అనమాట. అవి ఇవ్వండి. ఖచ్చితంగా ఈ వీడియో నలుగురికి షేర్ అవుతుంది అనమాట. సో ఇక ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి కొత్తగా వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా అయితే ఏ ఆప్షన్ని ఎనేబుల్ చేయబోతున్నారు అనే దాని మీద ఒక క్లారిటీగా సమాచారం అయితే వచ్చింది. ఈ వీడియోలో నేను మీకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఒక చిన్న పీడిఎఫ్ రూపంలో అయితే నేను ఆ యొక్క వివరాలను అయితే రాసుకోవడం జరిగిందనమాట. మీకు కూడా స్క్రీన్ మీద అయితే షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. అలానే ఈ వీడియోలో నేను మరికొంత సమాచారం పెన్షన్లకు సంబంధించి అయితే అందించడం జరుగుతుంది. ఓకేనా? సో ఒకసారి చూసుకున్నట్లయితే మనమిత్రలో కొత్త పెన్షన్లకు గ్రీవెన్స్ సదుపాయం ఆగస్టు 15 నుంచి అంటున్నారనమాట. అంటే ఇక్కడ ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేటివి కొత్తగా విడుదల చేసిన తర్వాత మీకు గనక పెన్షన్కి సంబంధించి మీ పేరు అనేది రాకపోతే గ్రీవెన్స్ అనేది పెట్టుకునే దానికి అవకాశము, అదేవిధంగా ఆల్రెడీ జరుగుతున్నటువంటి ఇస్తున్నటువంటి పెన్షన్లకు సంబంధించి మీకేమైనా ఫిర్యాదులు కనుక ఉండినట్లయితే సో వాటికి సంబంధించి కూడా ఫిర్యాదు చేసుకునే దానికి సంబంధించి కూడా వాట్సాప్ మనమిత్ర ద్వారా అయితే చేసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది. మీరు ఎక్కడికి కూడా కార్యాలయాలకు వెళ్లకుండా డైరెక్ట్గా మీ మొబైల్లోనే ఒక కంప్లైంట్ అనేది రైజ్ చేసే విధంగా ఒక కొత్త సదుపాయాన్ని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా అయితే అందిస్తాము ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అయితే అని చెప్పి చెప్తున్నారనమాట. ఒకసారి పూర్తి వివరాలు చూసుకోవచ్చు. ఇక్కడ మీకు క్లియర్గా అయితే ఉన్నాయి. ఆగస్టు 15 నుంచి కేవలం కొత్త పింఛన్ గ్రీవెన్స్ కోసం మనమిత్ర యాప్లో, అంటే వాట్సాప్ గవర్నెన్స్ అన్నమాట, ప్రత్యేక సదుపాయం ప్రారంభం కానుంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెర్ఫ్ అధికారులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారనమాట. కొత్త పింఛన్ దరఖాస్తుదారులకు అర్హత, అదేవిధంగా పత్రాల లోపాలు, పేర్లు సవరణ, రికార్డుల లోపాలు వంటి సమస్యలు ఎదురైనప్పుడు ఇకపై ప్రత్యక్షంగా మీరు కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మొబైల్లోనే మనమిత్ర యాప్ ద్వారా ఫిర్యాదు చేసుకోవచ్చు అని చెప్తున్నారనమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే కొత్త పింఛన్ దరఖాస్తుదారులకు అర్హతలు అంటే అక్కడే మనకు కొత్తగా పెన్షన్లకు సంబంధించి అవకాశం అనేది ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఆ యొక్క ఆప్షన్ ద్వారానే అని చెప్తున్నారు. అలానే ఏమైనా సదరం సర్టిఫికేట్స్, పత్రాల లోపాలంటే సదరం సర్టిఫికేట్స్, అదేవిధంగా మీ యొక్క పెన్షన్కి సంబంధించి పేర్లు ఏమైనా ఐడీలు అనేటివి మారిపోవడము, అదేవిధంగా మీ పేర్లు అనేవి తప్పుగా రావడము, ఇలా ఏమైనా జరిగినట్లయితే వాటికి సంబంధించిన సవరణలు చేసుకునే దానికి, అదేవిధంగా రికార్డులలో ఏమైనా లోపాలు కనుక ఉన్నట్లయితే వాటిని సవరించుకునే దానికి ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఒక ప్రత్యేకమైన ఈ యొక్క ఫిర్యాదులు చేసుకునే గ్రీవెన్స్ సదుపాయాన్ని అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు అయితే అందిస్తామని చెప్తున్నారనమాట. అలానే ఇక్కడ మీరు గమనించినట్లయితే మనమిత్ర యాప్లోకి లాగిన్ అవ్వాలి అని చెప్తున్నారు. అంటే మీ దగ్గర సింపుల్గా వాట్సాప్ అనేది ఉండినట్లయితే మీరు ఈ యొక్క మనమిత్రకి సంబంధించి ఒక హాయ్ అనేది మెసేజ్ అనేది పెట్టాలన్నమాట. పెట్టిన తర్వాత న్యూ పెన్షన్ గ్రీవెన్స్ అనే ఆప్షన్ అయితే ఎనేబుల్ చేస్తారు. ఎప్పటి నుంచి? ఆగస్ట్ 15 నుంచి అయితే ఎనేబుల్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి అప్పుడు మీకు సంబంధించి సదరం సర్టిఫికేట్లు, మీ యొక్క పెన్షన్ హోల్డ్ అవ్వడము, ఇలా ఏమైనా ఉండినట్లయితే ప్రజెంట్, సో వాటికి సంబంధించి గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ యొక్క పెన్షన్ కనుక ఇవ్వకపోతే, ఓకేనా, మీకు పెన్షన్ కనుక ఇవ్వకపోతే దానికి సంబంధించి కూడా కంప్లైంట్ పెట్టుకోవచ్చు. లేదా అధికారులకు దృష్ట్యా మీరు కంప్లైంట్ అనేది చేసుకోవాలనుకుంటే ఏదైనా సమస్య ఉండి దాన్ని కూడా చేసుకోవచ్చు అనమాట అని చెప్పి ఇక్కడ మనకు చెప్తున్నారనమాట. సో కార్యాలయాల చుట్టూ మీరు ప్రతి డాక్యుమెంట్స్ అనేవి పట్టుకొని వెళ్ళాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా కొత్త పెన్షన్లు విడుదలైతే ఖచ్చితంగా అవకాశము ఇక్కడ ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ ద్వారానే అందిస్తామని చెప్పి చెప్తున్నారనమాట. కొత్త పెన్షన్లో సమస్యలు ఏమైనా కనుక ఉండినట్లయితే వెంటనే సదుపాయం అనేది ఇక్కడే ఉంటుంది, ఫిర్యాదు చేసుకునే సదుపాయము. సో ఇప్పుడు ప్రజెంట్ స్పోర్ట్స్ పెన్షన్లకు సంబంధించి ఇచ్చి ఉన్నారనమాట. ఈ స్పోర్ట్స్ పెన్షన్ కేటగిరీలో మీకు ఏమైనా అంటే మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఏమైనా తప్పుగా కనుక వచ్చినట్లయితే వాటిని మార్చుకునే దానికి అవకాశం అయితే ఉంటుందని ఈ సందర్భంగా అయితే చెప్పడం జరిగిందనమాట. సెర్ఫ్ నుంచి వచ్చినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అండి. ఈ సమాచారంలోని ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషనే. అయితే ఇక్కడ క్లారిటీ ఇద్దామని, అంటే ఇక్కడ మనకు కొత్త పింఛన్లకు గ్రీవెన్స్ సదుపాయం అని చెప్పారు. ఏ పెన్షన్లకు అనేది క్లారిటీ అయితే ఇవ్వలేదన్నమాట. ఆల్రెడీ జరుగుతున్నటువంటి పెన్షన్లు, అదేవిధంగా స్పోర్ట్స్ పెన్షన్లు ఈ మంత్లో ఇచ్చారు కదా, వాటికి సంబంధించి మాత్రమే ప్రజెంట్ అవకాశం అయితే ఉందని సమాచారం. నేను కూడా 15వ తేదీన ఈ యొక్క మనమిత్ర వాట్సాప్లో అయితే ఈ యొక్క ఆప్షన్ అనేది ఎనేబుల్ అయిందా లేదనేది వెరిఫై చేస్తాను.
వెరిఫై చేసిన తర్వాత మీకు కూడా వీడియో రూపంలో అందిస్తాను. అందులో ఏ ఆప్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎలా యూస్ చేసుకోవాలి, దేనికి పనికొస్తాయి, ఇలాంటి వివరాలతో కూడినటువంటి వీడియో అనేది నెక్స్ట్ ఖచ్చితంగా అయితే వస్తుంది. మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా అయితే ఫాలో అవుతుండండి. ఓకేనా? సో ఇదన్నమాట ఫైనల్గా ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి మీ అందరికీ ఉన్నటువంటి కొన్ని రకాల డౌట్స్ గురించి ఈ వీడియోలో అయితే క్లారిటీ అయితే ఇస్తాను. సో ప్రజెంట్ ఈ పెన్షన్లకు సంబంధించి ఏం జరుగుతుంది? సో ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా సెకండ్ నోటీస్ అందుకున్నటువంటి వాళ్ళని దివ్యాంగులు, వికలాంగులకు సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియలు అయితే జరుగుతున్నాయి. అలానే ప్రతి నెల కూడా స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన పెన్షన్లకు దరఖాస్తులు అయితే చేస్తూ ఉన్నారు. ఇవి మాత్రమే ప్రజెంట్ అయితే జరుగుతున్నాయి అన్నమాట పెన్షన్ల విషయంలో. నెక్స్ట్ వచ్చేసి చాలామంది కూడా కొత్త పెన్షన్లు ఎప్పుడు రిలీజ్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పి అడుగుతున్నారు. ప్రజెంట్ అయితే మీరు చూసారు కదా ఏమేమి జరుగుతున్నాయి అనేది. సో క్లారిటీ అనేది జస్ట్ ఒక చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ మాదిరిగానే, అంటే ఒక చిన్న నోటి మాటల ద్వారానే వస్తున్నటువంటి సమాచారం మంత్రుల దగ్గర నుంచి కానివ్వండి, అదేవిధంగా వివిధ రకాల న్యూస్ పేపర్స్ కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు సెర్ఫ్ అధికారుల నుంచి ఈ యొక్క సమాచారం కానివ్వండి, ఇలా మాత్రమే వస్తున్నాయి అన్నమాట. సో మీరు గతంలో చూసుకున్నట్లయితే అంటే జూలై నెలాఖరులో ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. అందులో 5 లక్షల కొత్త పెన్షన్లు అనేటివి ఈ ఆగస్టులో ఇస్తామని చెప్పారు. తీరా చూశాక ఇక్కడ స్పోర్ట్స్ పెన్షన్లు మాత్రమే 5 లక్షల పెన్షన్లను ఇవ్వడం జరిగింది. అంటే ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర కొంతమంది వివరాలు అనేటివి ఉన్నాయి. అంటే పెన్షన్లకు సంబంధించి కొత్తగా ఎలిజిబుల్ అయినటువంటి వారి యొక్క వివరాలు. సో వాటిని కొత్త పెన్షన్లకు అవకాశం ఎప్పుడైతే ఇస్తుందో అప్పుడే రిలీజ్ చేస్తుంది. అప్పుడు మనకు ఈ యొక్క కొత్త పెన్షన్లకు అవకాశం వస్తుంది. ఆల్రెడీ అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి అవకాశం అయితే డైరెక్ట్గా రావడం జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి సమాచారాలు, కేవలం ఒక చిన్న ఇన్ఫర్మేషన్స్ మాత్రమే మనము తీసుకోగలుగుతాం అనమాట. ఇదన్నమాట ఫైనల్గా ఉన్నటువంటి లేటెస్ట్ సమాచారం పెన్షన్లకు సంబంధించి. కొత్త పెన్షన్లు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనేది ఎవరికీ తెలియదండి. సో నేననే కాదు, సో మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యే ఏ ఛానల్ అయినా సరే కొత్త పెన్షన్లు అనేవి ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు అంటే పలానా నెలలో అంటారే కానీ ఎగ్జాక్ట్ డేట్ అనేది చెప్పలేరు. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదనమాట. ఒకవేళ ఉంటే నేను తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్లో ఫస్ట్ మెసేజ్ అనేది ఫార్వర్డ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్ అవైలబుల్లో ఉంది. తప్పకుండా ఆ లింక్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన వెంటనే కూడా మీకు టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే వెళ్ళిపోతారు. మీరు చూసుకోవచ్చు, డైలీ కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించి న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఆర్టికల్స్ అందులో పబ్లిష్ చేస్తాను. అదేవిధంగా ఏమైనా మెసేజ్ రూపంలో ఫార్వర్డ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్స్ అంతా కూడా జెన్యున్గా ఉంటేనే నేను దాంట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అయ్యేందుకు ట్రై చేయండి. అలానే మీకు ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి వెంటనే కామెంట్స్లో అడిగేటువంటి హై పాయింట్స్ మాత్రం ఇవ్వడం మర్చిపోవద్దు. ఖచ్చితంగా హై పాయింట్స్ అనేవి ఇవ్వండి. ఈ వీడియో అనేది నలుగురికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు చాలా అంటే చాలా వరకు వెంటనే వీడియోస్ అనేవి వస్తాయి. ఈ వీడియో పెట్టిన వెంటనే కూడా కొత్త పెన్షన్లు అని. అసలు కొత్త పెన్షన్లు ఆప్షన్ అనేది ఇది ఎందుకు వచ్చింది అనేది మాత్రమే ఇక్కడ తెలియజేస్తారనమాట. ఓకేనా? సో మీకు క్లారిటీ ముందుగా ఇద్దామని చెప్పి వీడియో చేశాను. ఓకేనా? లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.